అన్న నమస్తే అన్న. విజయవాడ వరదలు వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను వరదల్లో మునిగిపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి ₹1 కోటి విరాళం ప్రకటిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా వాళ్ళకి చిల్లి గవ్వ కూడా అందలేదన్న. అయితే ఇప్పటికి 5-6 నెలలు అవుతా ఉంది. ఈ రోజున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పనో మడమ తిప్పనని చెప్పి ఈ రోజున ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటాడు. కానీ కళ్ళ ముందే కనబడతా ఉంది. మాట తప్పాడో మడం తిప్పాడో ఎక్కడ అర్థమవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గట్టిగానే తీర్పిచ్చారు. సో ఏంటన్నా అసలు ఇప్పటికైనా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేదంటే గాల్లో కలిపేయమంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కొత్తగా నేను చెప్పేది ఏమని చెప్పండి. ఆయన ₹10 ఇవ్వకపోయినా నేను ఇస్తున్నాను అని చెప్పి దానికి ₹100 ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసుకునే దౌర్భాగ్యుడు. అలాంటి పనికిమాలిన వాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం తన సొంత పత్రికకి తన సొంత టీవీ ఛానల్కి దాదాపుగా ఎన్నో ₹100 కోట్ల కేవలం యాడ్ల రూపాన తన సొంత ఛానల్కి సొంత పేపర్కి వెచ్చించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఎవరి సొమ్మనికి వెచ్చించాడు? అక్కడ జరిగింది ఏంటి? పని వాస్తవ రూపంలో అన్ని యాడ్లు ఇచ్చుకున్నాడు. దేని మీద నేను ఆ పథకం ఇచ్చా ఈ పథకం ఇచ్చానంటాడు. ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో ఒక్క పథకం రాలేదే గత 5 ఏళ్లలో. పోనీ మా పక్కింటి ఆయన ఉన్నాడు, మహా వచ్చుంటే వాళ్ళ ఇంట్లో ఒక పింఛన్ వచ్చి ఉంటుంది, లేదా ఒక రైతు భరోసా వచ్చి ఉంటుంది. అది కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎక్కువ కాబట్టి ఈ వేసేది ఏదో తక్కువ కాబట్టి అప్పుడు 2000 అప్పుడో 2000 వేయబట్టి ఈ 2 పథకాల్లో గొప్పగా ఈ చేసేది ఏముంది? ఇళ్ల స్థలాల పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడు. సో ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఏదైతే వరదల ప్రమాదం ఉందో ఆ సమయంలో నేను ₹1 విరాళంగా ఇస్తున్నానని చెప్పి పెద్ద అట్టహాసంగా ప్రచారం చేసుకున్నాడు. తన సొంత పత్రికల్లో సొంత ఛానల్లో ప్రచారం చేశాడు. సీన్ కట్ చేస్తే ఇటీవల అసెంబ్లీలో నారా లోకేష్ గారు స్వయంగా అడిగారు క్వశ్చన్. విరాళంగా ₹1 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారు, ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ఏమయ్యాయి అధ్యక్ష అని చెప్పని అడిగితే దానికి బొత్స సత్యనారాయణ గారు ఒక వింత సమాధానం చెప్పారు. ఏంటంటే ఆ సమాధానం, ఆయన ₹1 మాకు పంపించారు, ఆ ₹1తోనే వరద బాధితులకి మేము పులిహోర పొట్లాలు, మంచినీళ్ళ ప్యాకెట్లు, ఇలా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించాము, మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేక మా జగన్మోహన్ రెడ్డి గారు మాకే అప్పచెప్పారు ఆ పని అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఆయన భాషలో ఆయన చెప్పారు. నీకు ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు ₹1 విరాళంగా ఇస్తున్నానని చెప్పి ఎందుకు ప్రకటన చేసావు జగన్మోహన్ రెడ్డి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడే నువ్వు విరాళం ప్రకటించాలి. నువ్వు ఇవ్వనప్పుడు ఎందుకు ప్రకటించావు? సరే ప్రకటించావు, ఇవ్వలేదు, నువ్వు ₹1 ఇచ్చాను, ఆ ₹1తోనే నిత్యావసరాల సరుకులు అందించాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీంట్లో మనం 2 రకాలుగా కూడా చూడవచ్చు. నిజంగా నువ్వు ₹1 పంపిస్తే నువ్వే వచ్చి పంచవచ్చు కదా. బురదలో కాలు పెట్టవా? నువ్వు కందిపోద్దా? బురద అంటుకుంటుందా? సరే, నువ్విచ్చిన ₹1 అక్కడ ఎంతమందికి సరిపోతుంది? ఇప్పుడు నీకు ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మరి ప్రభుత్వం చేయదు అనుకుంటున్నావు, అప్పుడు నేను చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఇచ్చే ₹1 ఏ మూలకు వస్తాయి? నాకు అర్థం కాదు. ₹1 అక్కడ వరద బాధితులందరికీ న్యాయం జరిగిపోతుంది అనుకుంటే ప్రభుత్వం అన్ని 100 కోట్లు ఎందుకు వెచ్చించింది వరద బాధితులకి? నాకు అర్థం కాని ప్రశ్న అండి. దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నా, బొత్స సత్యనారాయణ గారి దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా ఆ క్వశ్చన్కి దానికి సమాధానం ఉంటే చెప్పండి. లేదు అంటే మేము తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. కనీసం రాష్ట్ర ప్రజలకు చెప్పడం ఇష్టం లేకపోతే ఏదైతే వరద ప్రాంతంలో మునిగిపోయి ఇబ్బంది పడ్డ రైతులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, అక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళకి క్షమాపణ చెప్పండి. అది మానేసి మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆ డబ్బులు మేమే ఖర్చు పెట్టాము, నువ్వు ఖర్చు పెట్టానడానికి అవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులే నువ్వు ఖర్చు పెట్టావనడానికి ప్రూఫ్ ఏంటి? ఏమో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాయించి ఉండొచ్చు, మీ జేబుల్లోంచి డబ్బులు తీసి ఆ వరద బాధితులకు ఇవ్వండి అని చెప్పి ఎనమాల నుంచి ఫడేలు మన 2 బీకు ఉండొచ్చు. దేనేని అవినేష్ దగ్గర ఏమైనా తక్కువ ఉందా? అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తుల్ని కాపాడుకోవడానికే కదా రాజకీయ పార్టీలని అటు ఇటు మార్చుతూ ఉంటాడు. ఇప్పుడంటే అవకాశం లేక ఏ పార్టీ మారకుండా అదే పార్టీలో ఉండిపోయాడు.
అతని డబ్బుల నుంచి అతని డబ్బులే కదా మొన్న ఖర్చు పెట్టింది. మల్లాది విష్ణు ఇచ్చాడా, లేదంటే వైసీపీ నాయకులు, ఆయన పేరేంటి, మాజీ మంత్రివర్యులు కొబ్బరి చెప్పల మంత్రి అంటూ ఉంటారు, ఆయన ఇచ్చారా, లేదంటే కొడాలి నాని ఇచ్చాడా, పేరు నాని ఇచ్చాడా, రోజారెడ్డి ఇచ్చిందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా, విజయసాయిరెడ్డి ఇచ్చాడా, ఎవరిచ్చారు? అవి కూడా తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ₹1 మేము పంచామనడానికి ఆధారాలు అయ్యి. సో ఏదేమైనా సరే వీళ్ళు ఒక అర్థం పర్థం లేని వాదన అయితే ప్రతిసారి ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారండి. అంటే ప్రజలు మరీ అంత ఎర్రిబాగులోళ్ళకి కనపడతా ఉన్నారు వీళ్ళ కంటికి. ₹1 ప్రభుత్వం మీద నమ్మకం లేక మేమే ఖర్చు పెట్టామనుకుంటున్నప్పుడు ఆ ₹1 ప్రజలకి ఏ మూలకు వస్తాయి? కనీసం ఒక వీధిలో ఉన్న ఒక 100 మంది ఉంటారో, 200 మంది ఉంటారో, లేదా 1000 మంది ఉంటారో, ఆ 1000 మందికి సరిపోతుందా ఆ ₹1? అండ్ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నేను ఇచ్చానని చెప్పుకోవాలి, అది గొప్పగా చెప్పుకోవాలి, ₹1 ఇచ్చి 100 కోట్లు ఇచ్చిన బిల్డప్ కొట్టాలి. ఆ బిల్డప్ కొట్టాలి అంటే మీ పత్రికలకి యాడ్ ఇచ్చుకోవాలి. ఇదే కదా మీ తతంగం అంతా కూడా. సో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని ఏమంటారంటే డిఫెండింగ్ మోడ్లోకి పడేసినాయండి. ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి అని టీం వచ్చింది అంటే అసలు మీ మీద ఎవరికి నమ్మకం ఉంది? ఆ నమ్మకం లేకేగా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చింది. కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా మిమ్మల్ని పరిగణించండి. అది కూడా ఆలోచించకుండా ఈ రోజుకి మీరు మనం చేసిన తప్పేంటి, మనకు కనీసం ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఇవ్వలేదు, ఏం చేద్దాము, దాని నుంచి మళ్ళీ మనం ఎలా బయటపడదామని ఆలోచించడం మానేసి ఈ విధంగా ప్రభుత్వం మీద పడి ఆడవడం, ప్రభుత్వం చేస్తున్న మంచిని ముంచేయాలని, గతంలో వరదలు వస్తేనేమో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలను ఆదుకోవడం మానేసి విదేశాలు వెళ్ళడం, అవెంజర్స్ సినిమాలు చూడడం లాంటివి చేసావు. ఇక్కడ వరదలు వచ్చి ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంటే ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నావు. ఎలా కనపడతా ఉన్నారు మీకు వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ? ఎలా కనపడతా ఉన్నారు? మీరు ఏది చెప్తే అది నమ్మేస్తారనుకుంటున్నారా, లేదా మీ ఇంట్లో పాలగాళ్ళు అనుకుంటున్నారా? మేమంతా కూడా పాలేళ్ళుగా కనిపిస్తూ ఉన్నామా మేమంతా మీకు? నువ్వు ఏదైనా ఉంటే నీ తాడేపల్లి ప్యాలెస్లో చూసుకో. బొత్స సత్యనారాయణ గారు, మీరు ఆ తాడేపల్లి లోపలికి వెళ్ళి, ప్యాలెస్ లోపలికి వెళ్ళి మీరు ఏ భజన చేసుకుంటారో చేసుకోండి, ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మాకు అనవసరం. మీరు ఏం మాట్లాడుకున్నా ఆ ప్యాలెస్ లోపల చెల్లిద్ది. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఏది పడితే అది వాగుతా, ఏది పడితే అది మాట్లాడతానంటే వినడానికి చూడడానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేరు. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లలో దాచుకుని తాడేపల్లి ప్యాలెస్లో కట్టుకున్న కాన్ఫరెన్స్ హాలులో ఉన్న సామానం అంతా ఎప్పుడు తిరిగిస్తారు మీరు? ₹1 సంగతి పక్కన పెడదాం. ఈ రోజుకి నువ్వు అదే కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముతోనే కదా కట్టుకున్నావు. మరి ఆ సొమ్మంతా ఎప్పుడు వెనక్కి తిరిగిస్తావు? అలా ఇవ్వలేదనే కదా కోడెల శివప్రసాద్ గారిని అవమానించి ఆయన ఉరేసుకుని ఆయన సూసైడ్ చేసుకునే విధంగా చేసావు నువ్వు. మరి ఈరోజు నువ్వు చేస్తుందండి, నీకు ఆ సిగ్గు శరం లేదు కదా, ఆయనలాగా నువ్వు పౌరుషం గల వ్యక్తివి కాదు కదా. సో ఏదేమైనా వీళ్ళ ప్రచారం ఎంతవరకు డబ్బులు చల్లాలి, అబద్ధ ప్రచారం చేయాలి, మనం ₹1 చేస్తే ₹100 చేసామన్న స్థాయిలో వీళ్ళ ప్రచారం ఉంటుంది తప్పితే వీళ్ళు ప్రభుత్వాన్ని నమ్మడం కాదండి. వీళ్ళని నమ్మకే ఈరోజు ప్రజలు వాళ్ళని ఈ స్థాయిలో కూర్చోబెట్టారనేది ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది.